ఒక వ్యక్తి నేర్చుకుంటే కేవలం అతని కుటుంబమే బాగుపడుద్ది, అదే చాలామంది నేర్చుకుంటే ఆ వ్యవస్థ మొత్తం బాగుపడుద్ది. నేను ఆలోచించింది ఏంటంటే, సాఫ్ట్వేర్ అయితే ఎవరైనా చెప్తారు, ఒక ఫోటోగ్రాఫర్గా అది క్లమ్ చేసి చెప్తే కరెక్ట్గా అర్థమవుతుందనే నమ్మకం నాకు ఉండేది ఎప్పుడు. ఇప్పటి వరకు 109 మంది ఫోటోగ్రాఫర్లు ఎడిటర్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. మీరు అన్నట్టు ఏది ఉంచాలో కాదు, ఏది ఉంచకూడదో చెప్పడమే ఈ స్పెషాలిటీ. ఇక్కడ చూస్తే ఒక బ్రాండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఎలా చేయాలో కాదు, ఎలా చేయకూడదో చెప్పాలి. సోషల్ సర్వీస్ లానే ఉంటుంది అనుకుంటాను నేనైతే, ఆయన పెట్టిన బడ్జెట్. ఖమ్మంకి బాబా ఉండటం నిజంగా ఖమ్మంకి అదృష్టం. క్లాస్ మొదలైతే కంటిన్యూగా ఆగకుండా 4 గంటలు చెప్తా. 4 గంటలు ఒక సినిమాటిక్ సాంగ్లో ఉండే తప్పులేంటి, ఒప్పులేంటి, చేయాల్సిన ప్యాటర్న్ ఏంటి, ఇది నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పండి. సార్ నా పేరు రామకృష్ణ అండి, మాది విజయవాడ. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉండి సార్ ఇలా టీచింగ్ చేస్తారని తెలిస్తే మాకు అనుగుణంగా చెప్తారన్న ఉద్దేశంతో నేను రావడానికి కారణం ఇది. వర్క్ అయితే నాకు ఫుల్ ఫీచర్గా వచ్చిన ఫీలింగ్లో అయితే ఉన్నా నేను. పరమేష్ సార్, నేను నల్గొండ నుంచి వచ్చాను. సార్ చెప్పే సబ్జెక్టు నాన్ స్టాప్ 3-4 అవర్స్ మాకు తెలియకుండా అయిపోద్ది సార్. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పుకుంటా సార్, ఏ వీడియో ఇచ్చినా కూడా 50% వరకు మేము చేసి ధైర్యంగా చూపించగలుగుతాం సార్. అలాగే ఫుడ్ అయితే ఇంకా ఎక్సలెంట్ సార్. నా పేరు వంశీ, నేను వెంకటాపాలెం నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఫ్రీగా ఉండేసి కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పారు. కానీ ఈ మధ్యన ఖమ్మం అనగానే ఎక్కడ పోయినా కూడా చాలామంది మీ ఖమ్మంలో ఇట్లా కేఎస్ బాబా ఉంటాడు తెలుసా, ఇట్లా సో అని అడుగుతున్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అట్లా తక్కువ ప్రైజ్లో మా క్లాస్ చెప్పడం అంటే బాబా, నేను దగ్గర 100కి అబోవ్ ఎడిటర్స్ ఇప్పుడు బయటకు వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. నా పేరు చరణ్, నేను వరంగల్ నుంచి వచ్చాను. 8 years నుంచి ఉన్నాను ఫీల్డ్లో. అంటే సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అందరికి అర్థమయ్యేటట్టు అందరికీ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. స్పెషల్గా థ్యాంక్స్ మీ మమ్మీ డాడీ వారికి. సార్ నాలెడ్జ్ పంచితే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఎనర్జీ ఇచ్చేవాళ్ళు. ఫుడ్ కూడా బాగుండేది. నాది ఇప్పుడు పల్నాడు జిల్లా కింద ఉంది. నన్ను లోకల్ అసోసియేషన్ సెక్రటరీని. నేను ఆలోచించింది ఏంటంటే, సాఫ్ట్వేర్ అయితే ఎవరైనా చెప్తారు, ఒక ఫోటోగ్రాఫర్గా అది క్లమ్ చేసి చెప్తే కరెక్ట్గా అర్థమవుతుందనే నమ్మకం నాకు ఉండేది ఎప్పుడు. మ్యాక్ వచ్చేటప్పుడు చాలా కష్టం అనుకున్నా. అసలు ఇంటర్ఫేస్ కానీ ఆప్షన్స్ కానీ కూడా అసలు ఎక్సలెంట్గా చెప్పారు. మై నేమ్ ఇస్ అజయ్, ఐమ్ ఫ్రమ్ రాజమండ్రి. సారు చెప్పిన టాపిక్ కూడా అలా చెప్పకుండా ప్రతి టాపిక్ మనకు అర్థమవుతుందా లేదా, అదే ప్రాక్టీస్ మనం చేస్తున్నామా లేదా అలా చెప్పుకుంటూ వచ్చారు సార్. నేను ఏ వీడియో ఇచ్చినా చేయగలన కొంచెం కాన్ఫిడెన్స్. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది సార్. అకామిడేషన్ కూడా బయట వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు సార్. ఇక్కడైతే చాలాగా రూమ్స్ కానీ వచ్చే ఫుడ్ కూడా టైం కంటూ వచ్చేస్తుంది సార్. ఆఫీస్లో కూడా చాలా టేస్ట్ ఉంది సార్. చాలా బాగా మేనేజ్మెంట్ చేసింది సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వాతావరణం చూస్తే కూడా, ఈ వాతావరణం కూడా ఎంత బాగుందంటే, చాలా మంచి క్లోజ్డ్ అట్మాస్ఫియర్ ఉన్న కొద్ది దాంట్లో కూడా ఒక పెద్ద ఇండోర్ స్టేడియం అంతా ఉన్నట్టుంది. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇందాక నేను చాలా చెప్పండి కొట్టాను, ఎంత ప్రెజర్స్ ఉంటాయి ఈ ఏజ్కి వచ్చినాక. ఫీల్డ్లో 10 years or 15 years మోర్ దెన్ ఎక్స్పీరియన్సెస్కి, తర్వాత చిల్డ్రన్, కిడ్, ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా వచ్చేసి వితౌట్ ఫోన్ 10 hours కూర్చోబెట్టడం అంటే ఇది నాటే ఇష్యూ. అసలు నాకు తెలిసి పాసిబుల్ అయ్యే విషయం కాదు. అది ఈ ఒక్కసారికి చెల్లుబాటు అయిందనుకుంటున్నారు. సో మన సమాజంలో ఇప్పుడు 100 మంది ఫోటోగ్రాఫర్లు ఉంటే 10 మంది ఎడిటర్లు ఉన్నారు. చాలా లోటు ఉంది. అంటే ఒక సంతృప్తి అనేది నాకు ఇక్కడ అధికంగా లభిస్తుంది. నేను చెప్పేది నలుగురికి అర్థమైనప్పుడు ఇంకా ఎక్కువ మందికి చెప్పాలనిపిస్తుంది కదా. సో దీన్ని ఎలా చూడాలంటే ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అండి. మనం చదువుకున్నప్పుడు 6 సబ్జెక్టులు చదువుకుంటాం, 6 ఉపయోగపడతాయి జీవితంలో. బట్ వాటి మీద అవగాహన ఉండడం వల్ల ఎక్కడన్నా ఒక దగ్గర హెల్ప్ అవుద్ది. సో అలా చూడండి, 10 daysలో ఒక అమౌంట్ వల్ల మనకు కలిగిన లాభాలేంటి. తెలుసుకున్నంత మాత్రాన ఏది మనకు వచ్చిద్దని కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. సో ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేయండి.